ఏపీ అసెంబ్లీలో 2026-27 వార్షిక సంవత్సరానికి గాను 3,32,205 కోట్లతో బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి ఏడాది ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశామన్నారు. 11.75% వృద్ధి రేటు నమోదైందన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా సీఎం చంద్రబాబు నేతృత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రెండంకెల వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలను బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. మంత్రి పయ్యావుల కేశవ్ గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన బిల్లుల చెల్లింపులు, కేంద్ర ప్రయోజిత పథకాల పునరుద్ధరణ, ఆర్థిక కార్యకలాపాల పునర్జీవన చర్యలను ఆర్థిక మంత్రి బడ్జెట్లో వివరించారు. మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు మంత్రి నాదెండ్ల మనోహర్ శుభాకాంక్షలు తెలియజేశారు. విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేస్తున్న బడ్జెట్ ఇదని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేంద్ర సహకారంతో సంక్షేమం, అభివృద్ధికి సమతుల్య ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. రెవెన్యూ లోటు తగ్గించే చర్యలు, పెరిగిన మూలధన వ్యయం, రైతులకు 93% ధాన్యం చెల్లింపులు ఈ బడ్జెట్ ప్రత్యేకతలని చెప్పారు. విజన్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్ సమగ్ర పురోగతికి దారితీసేలా ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పర్యాటక రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పర్యాటక పాలసీ తీసుకొచ్చి రోడ్ షోల ద్వారా పెట్టుబడులు ఆకర్షించామన్నారు. సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్న హెల్తీ, వెల్తీ, హ్యాపీ స్టేట్ సాధనకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని పేర్కొన్నారు. విశాఖ నుంచి తిరుపతి వరకు యాంకర్ హబ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రహదారుల అభివృద్ధితో పర్యాటక రంగం మరింత ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ పై బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి సవిత స్పందించారు. సంకల్పం ఉన్న చోటే సాధనకు మార్గం ఉంటుందని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ అందులో బీసీలకు సింహభాగం కేటాయించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బీసీలను విస్మరించారని విమర్శించారు. ఈ బడ్జెట్ స్వర్ణాంధ్రప్రదేశ్ కు పునాదులు వేసిందని ఆమె అన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ సమాన దృష్టితో చూస్తూ అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. రాయలసీమను గోల్డెన్ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రాయలసీమ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆది దంపతుల రథోత్సవాన్ని ఈ నెల 16వ తేదీన వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్ తెలిపారు. 155 ఏళ్ల చరిత్ర గల తమ కమిటీ ఆధ్వర్యంలో దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చే భక్తుల కోసం అన్నసత్రాన్ని నెలకొల్పి భోజన వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. తమ కమిటీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య పేద విద్యార్థులకు ఉచిత విద్య, పేద ఆర్యవైశ్య వధూవరుల వివాహాలు నిర్వహించాలని నిశ్చయించినట్లు తెలిపారు. మెడికల్ మాఫియాపై ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గరుడపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 40,000 మెడికల్ షాపులు ఉంటే 169 షాపులపై రైడ్ చేసి 9 షాపులపై మాత్రమే కేసులు నమోదు చేశారన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో బోగస్ మెడికల్ మాఫియా ఇష్టారాజ్యంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాతృభాష క్షుణ్ణంగా వస్తేనే ఆంగ్ల భాష అభ్యసించడం సులభమవుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆంగ్ల భాషపై విస్తృత పరిశోధనలు చేసిన ఐతా శ్రీనివాస్ అందరికీ ఇంగ్లీష్ అర్థమయ్యే రీతిలో పుస్తకాన్ని వెలువరించడం అభినందనీయమన్నారు. ఈ పుస్తకాన్ని ప్రతి ఇంట్లో ఉంచుకోవాలని వారు సూచించారు.